హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనం వర్క్ చేస్తున్నటువంటి న్యూ బిల్డింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అయితే ఉంటాయి. సో దీనికి వచ్చేసినప్పటికి పైపింగ్ అనేది ఏ విధంగా చేయాలి అంటే కరెంట్ వర్క్ సంబంధించి ప్లానింగ్ ఏ విధంగా ఇవ్వాలన్నది మీకు అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి బయట సెక్షన్ అనమాట. ఇదంతా దీని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. లోపల అయితే పైపింగ్ అయితే పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో లోపలికి వచ్చిన వెంటనే మనకి ఈ సైడ్ అయితే ఎంసీ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి 12 ఎంసీ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఓకే, ఎంసీ బోర్డు పైన జంక్షన్కి అయితే 4 మెటల్ బోర్డ్ అయితే యూజ్ చేసాం అనమాట. ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బిల్డింగ్ సంబంధించి హెవీ ప్రొఫైల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా చిమ్నీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రొఫైల్ వర్క్ ఎలా చేయాలి, సో ఇదంతా చాలామందికి అయితే తెలియదు. సో ఈ బిల్డింగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, నేను కంటిన్యూస్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు ఒక్క వీడియో చూస్తే కంప్లీట్గా హౌస్కి సంబంధించి వైరింగ్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, పార్ట్ 2 అని చెప్పేసి. ఆ బిల్డింగ్ అయితే ఇంకా మెటీరియల్ అనేది రాక వీడియో అయితే అప్లోడ్ చేయడం లేట్ అయిందనమాట. సో కొన్ని రోజుల్లో దాని అయితే కన్ఫర్మ్గా అప్లోడ్ అయితే చేస్తాను. సో అంతకుముందు అయితే వీడియో చూసేయండి. ఇక్కడ వచ్చేసి 12 ఎంసీ బాక్స్ అయితే యూస్ చేసాం అనమాట. సో దీనిపైన వచ్చేసినప్పటికి జంక్షన్కి అయితే ఈ బాక్స్ యూస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసినప్పుడు 6 బోర్డు అయితే యూస్ చేసాం. ఇది ఎందువల్ల అంటే సీసీటీవీ కెమెరాకి డీవీఆర్ అయితే ఇక్కడ ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, సీసీటీవీ కెమెరాకి డీవీఆర్ కోసం ఈ పాయింట్ అయితే పెట్టాం అనమాట. అండ్ అదేవిధంగా దీని నుంచి పైకి జంపర్స్ అయితే ఇచ్చాం కదా. సో ఈ పైప్స్ దేనికంటే ఈ ఫస్ట్ పైప్ వచ్చేసినప్పటికి బయట సీసీ కెమెరాస్ అయితే 4 వస్తాయి అనమాట. 4 కెమెరాస్కి సంబంధించిన వైరు ఈ పైప్ నుంచి అయితే వచ్చేసి ఇక్కడ డీవీఆర్ పోర్ట్కి అయితే వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ పైప్ వచ్చేసినప్పటికి ఈ డీవీఆర్ నుంచి ఎప్పుడైనా టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవాలంటే కనుక హెచ్డిఎంఐ కేబుల్ ఏదైతే ఉంటుందో హెచ్డిఎంఐ కేబుల్ని ఈ పైప్ నుంచి అయితే పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పైప్ నుంచి సో సీలింగ్ వర్క్ చేసినప్పుడు సీలింగ్ నుంచి అయితే వెళ్ళిపోయి అక్కడ టీవీ బోర్డ్ అయితే కనబడుతుంది కదా, సో టీవీ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడైతే ఒక మనం 8 బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. సో సీలింగ్ వచ్చి కంట్రోల్స్ కోసం ఇక్కడైతే ఈ బోర్డు అయితే పెట్టడం జరిగింది. మనం ఈ విధంగా వెనక్కి వచ్చి చూసినట్లయితే ఇది వచ్చేసినప్పటికి దేవుడి గది అయితే వస్తుంది ఇక్కడ. సో దేవుడి గదికి అయితే చూడండి, ఇక్కడ వర్క్ అయితే సంథింగ్ ఏదో వర్క్ చేస్తారన్నారనమాట వుడ్తోని. దానికి సంబంధించి ఇక్కడ మనం అయితే పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ సైడ్ వచ్చేసినప్పటికి సీలింగ్ బండ్ అయితే లేపాం. ఈ సైడ్ కూడా స్పేర్కి ఉంటుందని చెప్పేసి సీలింగ్ బండ్ అయితే లేపుకోవడం జరిగిందనమాట. సో మీరు లోపల అయితే చూడండి, ఇంకా ఇక్కడ బోర్డు అయితే ఫిట్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసినప్పటికి లైట్ కోసం ఒక పాయింట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడైతే ఒక 2కి బోర్డు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ పాటలు వచ్చి లైట్లకి దేవుడి ఫోటోస్ ఏవైతే ఉంటాయో సో వాటి కోసం ఎప్పుడైనా పవర్ కావాలంటే ఇక్కడ బోర్డు అయితే 2 బోర్డు అయితే పెట్టడం జరిగింది. దీనికి పవర్ వచ్చేసినప్పటికి దీని నుంచి అయితే తీసుకొచ్చనమాట మనం తర్వాత. ఓకే, అదేవిధంగా ఈ సైడ్ అయితే సీలింగ్లోకి పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. బయటకు వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడైతే ఈ సైడ్ కూడా ఒక 8 బోర్డు అయితే వేసుకోవడం జరిగింది. ఇది కిచెన్ అనమాట. సో దీనికి వచ్చేసినప్పటికి ఫిల్టర్, అదేవిధంగా కిచెన్కి సంబంధించి కొన్ని అప్లయన్సెస్కి కంట్రోల్స్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, అంటే చిమ్నీకి లాంటివి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వాటర్ ఫిల్టర్కి అయితే బోర్డు అయితే వేయాలి ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా దాన్ని వేయలేదు. అదేవిధంగా ఇక్కడికి వస్తే ఇది వచ్చేసినప్పటికి చిమ్నీకి అయితే పాయింట్ ఇవ్వడం జరిగింది. సో మీరైతే చూడొచ్చు, కరెక్ట్గా గ్యాస్ స్టవ్ అనేది ఏ లెవెల్ అయితే వస్తుందో ఆ లెవెల్కి పైన అయితే చిమ్నీకి పాయింట్ అయితే ఇవ్వండి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇది వచ్చేసినప్పటికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కావాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కూడా మనం పాయింట్ అయితే లాగడం జరిగింది. సో పైప్ అయితే ఈ విధంగా అయితే వెళ్ళిందనమాట పైన. ఓకే, ఇక్కడ వచ్చేసినప్పుడు ఫ్రిడ్జ్కి బోర్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కింద అయితే సెట్ చేస్తారంట దీన్ని. సో మనం మళ్ళీ ఎంసీ బోర్డు దగ్గరికి వచ్చినట్టయితే ఎంసీ బోర్డు దగ్గర నుంచి డబుల్ పైప్ అయితే నడిపాం ఫ్రెండ్స్ మనం. సో డబుల్ పైప్ అనేది ఎందుకు నడిపామంటే ఇక్కడ మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 3 బెడ్రూమ్స్కి సంబంధించి ఏసీ పాయింట్ అనేది మనం డీపీ బోర్డు నుంచి అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి వైర్స్ అనేవి ఎక్కువైపోతే హీట్ అయ్యే ఇష్యూ ఉంటుందని చెప్పేసి మనం డబుల్ పైప్ అయితే నడిపం అనమాట. సో మీరు కూడా డబుల్ పైప్ అయితే నడపండి. డబుల్ పైప్ నడపడం వల్ల ఏంటంటే వైర్స్ అనేవి చాలా సేఫ్ ఉంటాయి. అదేవిధంగా మనం వైరింగ్ చేసే టైంలో వైర్స్ అనేవి జామ్ అయితే అవ్వనమాట. ఓకే అండి, అదేవిధంగా ఇక్కడైతే చూడండి, సో డబుల్ పైప్ అనేది మనం తీసుకెళ్ళి గుమ్మం పైన 2 మెటల్ బోర్డు అయితే ఇచ్చామన్నమాట. సో జంక్షన్కి లైట్ పాయింట్ అనేది అక్కడైతే ఇస్తాం మనం. అండ్ అదేవిధంగా ఎలా వస్తున్నప్పటికీ ఇక్కడ ఒక 12 బోర్డు అయితే వేయడం జరిగింది. సో ఈ బీమ్కి సైడ్కి సంబంధించి సీలింగ్ లైట్లు, ఫ్యాన్స్, అదేవిధంగా ఉన్న కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులోకి అయితే వస్తాయి అనమాట. అండ్ అదేవిధంగా సీలింగ్ అయితే పైకి ఒక డ్రాప్ అయితే లేపాం ఇక్కడ. ఓకే, సో ఇలా చూడండి, ఇక్కడ ఆర్చ్ అయితే వస్తుందని చెప్పేసి అన్నారనమాట. ఆర్చ్ అనేది మనం పాయింట్ చూసేవారు ఏ విధంగా అయితే తీసుకున్నామో సో ఈ సైడ్ ఆర్చ్కి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సమ్ కబోర్డ్స్ అయితే వస్తాయన్నమాట. సో కబోర్డ్స్కి సంబంధించి పాయింట్స్ కోసం కూడా ఇక్కడ పైప్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఈ గుమ్మం దగ్గర 12 బోర్డు అయితే ఫిట్ చేసాం అనమాట. ఈ 12 బోర్డు దగ్గర కూడా మనం సీలింగ్కి పాయింట్ అయితే లేపాం. సో మీరు ఎక్కడైతే బోర్డు కొడతారో హాల్లో మట్టికి అక్కడ మాత్రం సీలింగ్ డ్రాప్లు అయితే ఖచ్చితంగా లేపండి ఫ్రెండ్స్. సో ఎందువల్ల అంటే
ఏ పాయింట్కి ఏ పైప్ నెంబర్ అయితే అందులోంచి అయితే మనం తీసుకోవడానికి ఉంటుంది అనమాట. సో దీనివల్ల కస్టమర్కి వైర్ సేవ్ అవుద్ది, మనకు కూడా వర్క్ అయితే సేవ్ అవుద్ది. ఓకేనా. అదేవిధంగా ఈ బయటికి ఈ లోపలికి టూ వే స్విచ్ అయితే ఈ బోర్డులో అయితే వేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ 12 అయితే యూస్ చేసాం. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనం బోర్డ్స్ అయితే ఇంకా పెట్టలేదన్నమాట. సో బోర్డు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చేసినప్పటికి ఈ డబుల్ పైప్ అయితే ఇలా వచ్చింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినప్పటికి డబుల్ పైప్ అనేది ట్రిపుల్ పైప్ అయితే అయిందనమాట. సో ఇది ఎందువల్ల అంటే ఈ కేబుల్ పాయింట్ ఏదైతే ఉన్నదో కేబుల్ పాయింట్ని జంపర్ వేసుకుని పైకి అయితే గెంటేయడం జరిగిందనమాట. సో థర్డ్ పైప్ ఏదైతే ఉన్నదో దీని నుంచి కేబుల్ పాయింట్ అయితే వస్తుంది. కేబుల్ వైర్ అండ్ నెట్ వైర్ అయితే చూడండి ఇక్కడ ఎలబెండ్ అయితే వేసి ఈ విధంగా అయితే పెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు కూడా కేబుల్ పాయింట్ ఏదైతే ఉన్నదో కేబుల్ పాయింట్ని సో ఎలక్ట్రికల్ వైర్ లైన్లో అయితే కలపకండి. సో దీనివల్ల కమ్యూనికేషన్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. సో సపరేట్గా వేయడానికే ట్రై చేయండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి. సో డబల్ పైప్ అనేది మనం ఎక్కడితో అయితే ఎండ్ చేస్తాం అనమాట. సో ఇందువల్ల ఎక్కడ ఎండ్ చేస్తామంటే దీనికి సంబంధించిన ఏసీ పాయింట్ ఫేస్ నోటర్ కంట్రోల్స్ వచ్చేసి ఈ పైప్ నుంచి అయితే ఈ గదిలోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అండ్ అదేవిధంగా టీవీ సెక్షన్ కూడా ఫేస్ కంట్రోల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇంకెక్కడ నుంచి వెళ్ళాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ గదికి సంబంధించి ఫేస్ నోటర్ అదేవిధంగా ఏసీ పాయింట్ అయితే వెళ్తాయి. సో ఆ వైర్స్ వెళ్ళడానికి ఇక్కడ సింగిల్ పైప్ అయితే సరిపోద్ది అనమాట. అందుకే మనం సింగిల్ పైప్ రన్నింగ్ అయితే చేసాం ఈ సైడ్. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసినప్పటికి మనం హోమ్ థియేటర్స్ లాంటివి పెట్టుకోవడం కోసం కింద అయితే 8 బోర్డ్ అయితే యూస్ చేసాం. ఇది వచ్చేసినప్పటికి టీవీ అనేది ప్లగ్ కోసం ఇక్కడైతే యూస్ చేయడం జరిగిందనమాట. సో దీనికి కంట్రోల్స్ వచ్చేసినప్పటికి ఈ సైడ్ అయితే చూడండి. అది దేవుడి గది అనుకున్నాం కదా. సో దేవుడి గది పక్కన మళ్ళీ యూ షేప్ హాల్ అయితే ఉన్నదనమాట. ఇది వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ బయట గోడకి అయితే 6 బోర్డ్ స్విచ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ స్విచ్చెస్ అనేవి ఆన్ చేస్తే సో అక్కడ టీవీ అనేది ఆన్ అవుద్ది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం టీవీ దగ్గరికంట వెళ్ళి స్విచ్ అయితే వేసుకునే పని ఉండదు. సో ఎక్కడ నుంచో దాన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసినప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. అటాచ్డ్ బాత్రూమ్కి బయట అయితే 6 బోర్డ్ అయితే యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే చిట్టడుగు మీద లైట్కి అదేవిధంగా గ్రేజర్ వస్తే గ్రేజర్కి బాత్రూంలో లైట్కి అయితే మనకి ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే వచ్చాం మనం. సో ఫస్ట్ బెడ్రూమ్ డిజైన్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నది అన్నది. మీరు ఇక్కడ చూస్తే మెయిన్ కంట్రోల్స్ కోసం 12 అయితే వేసాం. పైన వచ్చేసినప్పటికి 2 బోర్డ్ అయితే వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా గది మొత్తం అయితే కంప్లీట్గా ఈ జంపర్స్ అన్నీ కలుపుకుంటూ గది మొత్తం అయితే పైపింగ్ చేసాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసినప్పుడు చూడండి ఇక్కడైతే ఈ కిటికీ అనేది క్లోజ్ అయితే చేస్తారంట ఫ్రెండ్స్. సో హాఫ్ అయితే క్లోజ్ చేసేస్తారు ఇక్కడికి. సో ఇది క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ జంక్షన్ నుంచి ఇక్కడ మనం 8 బోర్డు అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఎందువల్ల అంటే ఇది వచ్చేసి 2 వే కంట్రోల్స్ కోసం బెడ్ బోర్డు ఛార్జింగ్ సాకెట్ గట్రా అంతా ఇందులో ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే 8 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాన్ రెగ్యులేటరు అదేవిధంగా ఏసీకి డీపీ స్విచ్ అయితే యూజ్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇందులోనే కావాలని చెప్పేసి అంటుంటారు అనమాట. సో ఇందులో కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అనేది ఒక 8 బోర్డ్ అయితే వేసుకుని 8 బోర్డ్ పక్కనే ఒక 2 మెటల్ బోర్డ్ అయితే వేసుకోండి. సో అప్పుడైతే మీకు స్విచ్చెస్ అనేవి కరెక్ట్గా అయితే సరిపోతాయి అనమాట. అండ్ హాల్లో టీవీ పాయింట్ ఉంది కాబట్టి గదిలో అయితే టీవీ పాయింట్ అయితే మనం ఇవ్వలేదు. ఇది వచ్చేసినప్పటికి బెడ్ అయితే గదికి సెంటర్ చేసి అయితే వస్తుంది అనమాట. సో ఇలా కిందకైతే వస్తుంది బెడ్. ఆ బెడ్కి సంబంధించి పక్కనే లైట్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో బెడ్ లైట్ దానికి సంబంధించి ఇక్కడ బోర్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సమ్ టేబుల్ మీద లైట్స్ అయితే ఫిట్ చేసుకోవడానికి ఈ బోర్డు అయితే యూస్ అవుతుందని చెప్పేసి ఇక్కడ అయితే పెట్టాం మనం. ఓకేనా. సో సేమ్ ప్రతి గదికి కూడా సీలింగ్ అనేది డ్రాప్ అయితే లేపుతాం అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడైతే జంపర్ వేసుకుని ఈ జంపర్ని ఈ పైప్లో అయితే కలుపుకుంటాం మనం. సో ఇక్కడ చూడొచ్చు ఈ జంక్షన్ బాక్స్కి అయితే జంపర్ అనేది కలపడం జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసినప్పటికి మన సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసినప్పుడు ఈ సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో సెకండ్ బెడ్రూమ్లో పైపింగ్ చూడండి. చెప్పాను కదా ఇంటికి వచ్చేసినప్పటికి హెవీ ప్రొఫైల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. అలా ఫాల్ సీలింగ్లో కూడా లైట్స్ అనేవి హెవీగా అయితే ఉంటాయి. ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇక్కడైతే మెయిన్ కంట్రోల్స్ కోసం 12 బోర్డ్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పైన వచ్చేసినప్పటికి ఇందులో వచ్చి మంచం ఏ టైప్ ఉంటుందంటే సో హ్యాంగింగ్ అనమాట. సో గోడకైతే హ్యాంగ్ అయి ఉంటుంది. అదేవిధంగా మన బ్రిడ్జ్ స్ట్రక్చర్ ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో అయితే మంచం అనేది డిజైన్ అయితే అవుతుంది. అంటే మంచం కాళ్ళు అనేవి కిందకైతే ఉండవు అనమాట. సో మంచం గాల్లో ఉన్నట్టు అయితే ఉంటుంది. ఓకే. దానికోసం అయితే ఈ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ పాయింట్ అయితే పెట్టడం జరిగింది మనం. అండ్ సీలింగ్ అయితే కామన్గా లేపుకున్నాం. ఇదంతా ఓకే మీకైతే తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వచ్చేసి బెడ్ బోర్డ్ కోసం ఇక్కడైతే చూడండి. సో బెడ్ బోర్డ్కి సంబంధించి 8 అయితే పెట్టామన్నమాట. అదేవిధంగా ఏసీ కంట్రోల్కి సంబంధించి పక్కన 2 అయితే పెట్టడం జరిగింది. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు పాయింట్స్ అనేవి కలిపినప్పుడు ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఓకే. సో అదేవిధంగా కిందకైతే చూడండి ఇక్కడ మీరు. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ మంచం అనేది వస్తుందని చెప్పేసి. మంచంకి చుట్టూ ప్రొఫైల్ అయితే వస్తుంది అనమాట. సో అంటే మంచం అనేది గ్లో అవుతుంటుంది. దానికోసం అయితే మనం ఇక్కడ పాయింట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా.
సో ఇక్కడ చూడొచ్చు ఇంకంతే ఈ గదికి సంబంధించి అయితే ఇంతేనమాట. ఇప్పుడు వచ్చేసి థర్డ్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం మనం. థర్డ్ బెడ్రూమ్ డిజైన్ అయితే ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. సో థర్డ్ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడైతే జంపర్ అనేది వేసుకుని కలుపుకోవడం జరిగింది. సో లోపలికి వెళ్ళి చూస్తే కనుక సేమ్ యాజ్ యూజువల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ అనేవి. ఇక్కడ వచ్చేసినప్పటికి 12 అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సో ఇక్కడ చూడొచ్చు బెడ్ బోర్డ్కి సంబంధించి 8, దీని పక్కన అయితే 2 అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా ఫిట్టింగ్ అయితే చేయలేదు. ఓకే, 8, 2 అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసినప్పుడు ఏసీకి అయితే హోల్ కొట్టేయడం జరిగింది. సో 3 బెడ్రూమ్స్కి కూడా ఏసీ అనేది కామన్ ఫ్రెండ్స్. అండ్ ఏసీ పాయింట్ వచ్చేసి స్టెబిలైజర్ అవుట్ సైడ్ పెట్టుకోవడం కోసం ఈ బాక్స్కి అయితే జంపర్ వేసుకుని పైప్ అనేది బయటకు వేస్తాం అనమాట. సో అంటే స్టెబిలైజర్ అనేది బయట అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ సంబంధించి ఇంకా బయట అయితే పైపింగ్ జరగలేదు. సో నేను ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసినప్పటికి బయట అనమాట. సో బయట అయితే ఇక్కడ 12 అయితే యూస్ చేయడం జరుగుతుంది మనం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినప్పటికి వాషింగ్ మిషన్ కోసం బోర్డు అయితే యూస్ చేయడం జరుగుతుంది. సో పైన ఇక్కడైతే బాత్రూమ్ వస్తుంది అనమాట. ఈ ప్లేస్లోన బాత్రూమ్కి పైన అయితే ఇన్వర్టర్కి అదేవిధంగా గ్రీజర్కి అయితే అక్కడ బోర్డ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా పైప్స్ అనేవి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మోటార్ కంట్రోల్ కోసం బోర్ అయితే ఫిట్టింగ్ కోసం మనకి ఇక్కడ 12 అయితే యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ కోసం అయితే కిందకి పాయింట్ అయితే దింపాం. ఓకేనా. సో పైకి అయితే ఇక్కడ కూడా సీలింగ్ అయితే చేపిస్తారనమాట. సో సీలింగ్ అయితే డ్రాప్ పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఇక్కడైతే చూడండి ఇక్కడ 12 బోర్డ్ అయితే యూస్ చేయడం జరిగింది. మెట్ల కింద అయితే ఓపెన్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. ఓపెన్ ఏరియాకి సంబంధించి ఒక 6 బోర్డు అయితే యూస్ చేస్తాం అక్కడ మనం. ఇంకా పైపింగ్ అయితే చూడండి ఇక్కడ గేట్ లైట్స్ కోసం కిందకి అయితే పైప్ అయితే కొట్టడం జరిగింది. ఇంకా పైప్ అయితే నడపలేదు ఇక్కడ. సో ఓకే, ఈ బిల్డింగ్ సంబంధించి ఇదనమాట పైప్ ప్లానింగ్ అనేది. సో ఎవరైతే బోర్ సంప్కి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా చిమ్నీ ఫిట్టింగు హెవీ ప్రొఫైల్ వర్క్ సో ఇంకా ఏమైతే కొత్తగా ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో ట్రైన్ అయ్యే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. సో ఈ హౌస్ అనేది కంప్లీట్గా అయితే అప్లోడ్ చేస్తాను నేను. సో దీనికోసం అయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఎలక్ట్రీషియన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.